वैवाहसम्बन्धे भगवत्कर्मसूचकं नारायण पिता यस्य माला हरिप्रिया गर्भादिमयः पुत्रः तस्मै श्रीविष्णवे नमः श्री लक्ष्मीनारायणाभ्यां नमः श्रीमते विष्णवे नमः भगवते चतुर्दस्य वेभ्यो नमः ॐ भगवतो भगवान् ध्यात्वा भगवत्कर्मकरिष्यामि हनुमन्यता यभूता भूतं सदा ये भूता विकर्तारस्य कृष्णपादे आसनुतस्य देवता श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे प्रतिपद्यायां वासरः वासरस्तु मानवासरयुक्तायां सर्वनक्षत्रसमयोगसमकरणीयमुन विशेषविशिष्टायाम् अस्यां सपतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य स्वेपदे पुरुषोत्तमस्य श्रीमूर्तिना समेत श्रीमद्भाग्यलक्ष्मीनृसिंहस्वामिनः प्रीत्यर्थम् मम नूतन संवत्सर उगादि श्री विश्वावसुनाम संवत्सर उगादि पर्वदिने सायंकाले आस्थान पूजा नित्यकर्मकरिष्यमाणः सर्ववर्णशुद्ध्यर्थं फलशुद्ध्यर्थं स्नानशुद्ध्यर्थं द्रव्यशुद्ध्यर्थं स्वस्य पुण्याहवाचनं करिष्ये तदादौ निर्विघ्नेन समाप्त्यर्थं विश्वक्सेनाः చెప్పినా ఫోన్ చేసి వస్తాను.
दर्शनात् पूर्वं सर्वपुरुषसत्यं सर्वसत्यं ज्ञानसत्यं दर्शनसत्यं सत्यपुण्याहं भवन्तो आप्रवन्तो सत्यपुण्याहं आप्रवन्तो सत्यपुण्याहं भवन्तो प्रत्यक्ष दीपं दर्शयामि नमस्ते श्रीवत्समूर्तये नमो नमः वेदोक्तपुष्पं समर्पयामि अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो विनादिता आत्मनमस्कारान् समर्पयामि गतुं जातराज्यम् गणपति जगते गणपतिं गणात्वा अवामहे कविं कवीना उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पते आलशृण्वन् भूतिमिश्रीदसाधनं श्रीकल्याणगुणावहं विपुहरं पुष्पप्रदोषावहं गङ्गास्नानविशेषपुण्यपदं गोदानतुल्यं राम आयुर्बुद्धिमुत्तमं शुभकरं सन्तानसम्पत्पदं नानाखण्डसुसाधनं समुचितं పంచాంగమాగన్నికాం. శ్రీ అంటే సంపాదిస్తుంది, శ్రీ అంటే లక్ష్మీదేవి చేకూరుతుంది. కళ్యాణము అంటే పెళ్లిళ్ళు కావాలని కాదు, అక్కడ కళ్యాణం అంటే శుభప్రదమైంది. గుణావహం ఎటువంటి గుణములంటే సద్గుణములు ఉద్యోగంగా చేసేది. విపుహరం కొట్ట చేయకుండా చేసేది. దుష్పప్ర దోషావహం చెడ్డ కలరింపు లేకుండా పట్టాలు వచ్చినాలని మంచిగా చేసేది. గంగా స్నాన విశేష పుణ్యబలదం. గంగా నది కాశీ దగ్గర ఉండే గంగా నది, హరిద్వార్ గంగా నదిలో ఏ స్నానం చేసి
ఆ ఫలితం వస్తుందో ఈ పంచాంగ శ్రవణం అంటే గనా ఆ ఫలితం వస్తుంది. గోదాన తుల్యం బ్రాహ్మణునికి గోవుల దానం చేస్తే గనా ఎటువంటి ఫలితం వస్తుందో అంటే ఆ యొక్క పంచాంగ శ్రవణం అంటే ఆ ఫలితం వస్తుంది. ఆయు బుద్ధిమత్తమం ఆయుష్ వృద్ధి చేస్తుంది, శుభకరమైనది. సంతాన సంపర్పదం వెంటనే వారు కానీ ఈ పంచాంగ శ్రవణే ఫలితం వెంటనే జరుగుతుంది. నానా కంద సుసాధనం ఎటువంటి కష్టాలు అనుభవించింది. సముచితం పంచాంగం ఆకర్షితం. పంచాంగం అంటే గనా తిథి వార నక్షత్ర యోగ కరణం. అందుకే తిథిస్థ శ్రేయమాప్నోతి. తిథి అంటే గనా తిథి ఇప్పుడు తిథి స్వామి కదా పాఠ్యం తిథి కాబట్టి ఇప్పుడు ఆ యొక్క తిథిస్థ శ్రేయమాప్నోతి లక్ష్మీదేవత చేరుకుంటుంది. నక్షత్ర ధరదే పాపం. నక్షత్రం అంటే పాపాలే పోతాయి. వారా ఆయుష్యవర్ధనం. వారం అంటే గనా ఆయుష్ బుద్ధి. కరణం కాలసిద్ధిష్ట. ఆ యొక్క యోగం అంటే గనా రోగాల దగ్గరికి రానికుండా పోతుంది. ఈ పంచాంగ శ్రవణము ఈ పంచాంగ శ్రవణంలో కలియుగం ఎంతవరకు అత్యంత గనా కలియుగ ప్రమాణం ఎంతనే గనా 4,32,000 సంవత్సరాలు. దాంట్లో కలియుగం గడిచినది 5,120 సంవత్సరాలు. ఆ యొక్క కలియుగము ఎంత అంటే 4,32,000. దానికంటే ఆ యొక్క డబల్ చేసుకుంటే గానా ఎక్కువగా చేసుకుంటే పాపయ్యను. దానికంటే డబల్ గా చేసుకుంటే గనా త్రేతాడు. దానికంటే డబల్ చేసుకుంటే గనా హృదయం. అందుకే స్వామి హృదయంలో అందుకనే సృష్టాది గతాబ్ద. సృష్టి ఎప్పుడైందంటే గనా 195,88,85,120 సంవత్సరాలైంది. సృష్టాది గతాబ్ద. ఈ యొక్క సృష్టి ఈ విధంగా ఉంది. శాలివాహనని విన్నారు కదా. ఆ శాలివాహన శక గతంబులు 1945 సంవత్సరములు. విక్రమార్క శక గతాబ్ద. విక్రమార్కుడు 2020 సంవత్సరాలు. విక్రమార్కుడు వచ్చేసి ఈ సంవత్సరము 2025, 2026 సంవత్సరాలకు ఈ ఫలితం. పైగా నిన్న సాయంత్రం వచ్చింది కాబట్టి ఆ యొక్క ఎన్ని రోజులు అంటే నవమి 9 రోజులు అవుతుంది. మనం 8 రోజులు అని 6 వారాలు చెప్పుకుంటాం. కానీ నిన్న కూడా 9 రోజులు అవుతుంది. నిన్న సాయంత్రం 7 గంటలకు అమావాస్య పెట్టి పాఠ్యం వచ్చింది. ఈ రోజు కూడా పాఠ్యం అయిపోయింది. చంద్రుడు కనిపించడం బట్టి రేపు చంద్రోదయం ఈ రోజు కనిపించడం రంజాన్ నెల కూడా ఈ రోజే రేపే చేస్తారు. అందుకనే అందుకే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణు రూపే శివశ్చాది. ఆ యొక్క శివుడి స్వరూపంలో విష్ణు ఉంటాడు, విష్ణు స్వరూపంలో శివుడు ఉంటాడు. భగవంతుడే సర్వాంతర్యామి. అటువంటి ఈ సంవత్సరం పేరేంటే కదా విశ్వావసనామ సంవత్సరం. ఆ యొక్క విశ్వావసనామ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ఆ ఏంటి కాల కిందటే గనా ఈ ఒకసారి కృష్ణ పరమాత్మ ఆ 16,000 స్త్రీలు ఉన్నారు కదా ఆ యొక్క నాట్యం చేసినట. ఆ నాట్యం చేసినప్పుడు నాగమహాముడు అక్కడ వచ్చేసి ఈ సంసారం గురించి చెప్పండి అని చెప్తేనా ఆ 16,000 స్త్రీలు ఉన్నారు కదా నువ్వు కూడా ఆ యొక్క ఏం చేస్తావంటే కదా ఒక మంచి కడిద్దరకాయ ఎదురగానే బిత్తరాలని ఖాయం చేశాంటే కదా ఆ యొక్క కృష్ణ పరమాత్మ దాన్ని ఆ యొక్క ఇది చేసి ప్రోక్షణ చేసి కదా 60 బిడ్డలైనా అంట. అప్పుడు నాగమావిడి ఆ యొక్క నాకు సంతానం కాదు కదా అని కోరితే కృష్ణ పరమాత్మ 60 బిడ్డలు ఇచ్చేశాంట. వెంటనే ఆ యొక్క 5 ఏళ్ళ బాలులు అయిపోయినా అంట. అందరూ కలుసుకోవాల్సి ఇది ఏం జరుగుతుందని చెప్తే కదా అప్పుడు ఈ మాయలో పడినాం కదా స్వామి నువ్వే తీసుకోమని చెప్పి ఆ పేర్లే ఈ పేర్లు ఒకసారి విశ్వాసం మొదట ఏం పేరంటే కదా
ప్రభవనామ సంవత్సరము ఆ యొక్క లాస్ట్ అక్షయనామ సంవత్సరం ఇది విశ్వాసనామ సంవత్సరము ఈ ఫలితము. అందుకే మనం ఆదివారం సోమవారం ఎట్లా చెప్పుకుంటామో ఆ యొక్క సంవత్సరాలు కూడా 60 సంవత్సరాలు వస్తుంది. అందుకనే 60 సంవత్సరాలకు వస్తే కదా శక్తి పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే 60 సంవత్సరాలు ఏంటి అర్థం ఆయుష్గా అర్థాన్ని మరి ఆ విధంగా చేసుకుంటాం. ఆ యొక్క ఈ సంవత్సరంలో ఆ యొక్క రాజు వలన ఆ యొక్క ప్రజలకు భయము లభిస్తుంది. గంగ భయాలు అగ్ని భయము తరచుగా సంభవిస్తుంది. ఎందుకంటే కదా ఆదివారంతో సూర్య భగవానుడే ఎక్కువ. ఆ యొక్క సూర్య భగవాన్ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఆ యొక్క ఏ ఫలితం ఇచ్చిందంటే కదా దొంగల భయం ఉంది, అగ్ని భయం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు మంత్రి అయినాడు కాబట్టి ఆ యొక్క వర్షాలు పుష్కలంగా కురుస్తాయి అన్ని విధములైన. ఎందుకంటే రేపు సోమవారము పైగా చంద్రుడు మరుసటి రోజే మంత్రి అయినాడు. ఈ వారం పండుగ వస్తే కదా ఆ వారం మరుసటి రోజే మంత్రి చంద్రుడు అయినాడు కాబట్టి సుభిక్షంగా ఉంటుంది. మళ్ళా పైగా సూర్యుడు సేనాధిపతి ఉండడం వలన మధ్య కలహాలు ఏర్పడతాయి బాగుంటుంది. ధాన్యాధిపతి సూర్యుడు ధాన్యాధిపతి కావాలన్నా ధాన్యములు ఏంటంటే వరి యవలు రాగులు మొదలగి స్వల్పధాన్యములు చిరుధాన్యములు జొన్న శ్రద్ధలు బాగా పడతాయి. ఎర్రటి మట్టి భూములు బాగా పడతాయి. సూర్యస్య అత్యాధిపతి ఉండడం వలన అన్ని వస్తువులు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోనికి వస్తాయి. వర్షం అతి తక్కువగా ఉండదు. ప్రజలకు ఆకలి సంబంధ భోగాలు కలుగుతాయి. పరిపాలకులకు కలహాలు ఉండడం వలన ప్రజలు అధిక భయాన్ని పొందుతారు. పశ్చిమనులు అధిక లభిస్తాయి. అనేక రకాల ధాన్యములు బాగా పండి అన్ని విధాలుగా జనులకు సమృద్ధి కలుగుతాయి. మామూలు బాటిల్ తెచ్చినాడు మా మామ. చతుర్భక్తం త్రినేత్రకం లంబకన్నం రక్తదంతం లంబభూదీర్ఘనాసికం అష్టబాహుం భ్వాదంత వికృతం కృష్ణవర్ణం శతయోజన మౌన్యత్యం విస్తీర్ణం వాష్టాకృతం ఏవం రూపం సవిజ్ఞేయ సంక్రాంతి పురుష లక్షణ. ఆ యొక్క సంక్రాంతి పురుషుడు ఎట్లుంటారంటే కదా త్రిశిరం 3 తలలతో ఉంటాడు, యువకం 2 ముఖాలై ఉంటాడు, చతుర్భక్తం 4 వక్రములతో ఉంటాడు, త్రినేత్రకం 3 కళ్ళతో ఉంటాడు, లంబకన్నం పెద్ద కన్నం చెవులతో ఉంటాడు, రక్తదంతం ఇరుపు దంతంతో ఉంటాడు, లంబ భూదీర్ఘనాసికం తెలువైన పొడవైన ఉంటాడు, అష్టబాహం 8 బాహులతో ఉంటాడు, విపాంత వికృతం కృష్ణవర్ణం నల్లని వర్ణంతో ఉంటాడు, శతయోజనమోస్తీర్ణం ఎంత పొడవు అంటే 100 యోజన మౌన్యస్తం ఉంటాడు, విస్తీర్ణం ద్వాసాకృతం ఏవం రూపం సవిజ్ఞేయ సంక్రాంతి పురుష లక్షణ. అటువంటి సంక్రాంతి పురుషుడు ఆ యొక్క స్వామి ఏమని పేరు పెట్టుకుంటారు కదా ఆ యొక్క స్వామి పేరు మందాకిని నామకరణం చేశారు కాబట్టి రాజులకు అరిష్టమైతుంది. కుంకుమ స్నానం చేస్తాడు. ఆయన స్నానం చేసే సంక్రాంతి పురుషుడు కుంకుమతో చేస్తారు కాబట్టి శుభప్రదమైంది. తిథిఫలము బహుళద్వాసి కృష్ణబహుళద్వాసి వస్తుంది కాబట్టి తిథిఫలము సుఖమైనది. కృష్ణఫలము సుభిక్ష క్షేమారోగ్యమైనది. నక్షత్ర బలం అనురాధ నక్షత్రంలో స్వామి అడుగు పెడతాడు సంక్రాంతి పురుషుడు. అందుకని సృష్టి కలుగుతుంది. ఆ యొక్క వారం ఆ యొక్క బుధవారం వస్తుంది కాబట్టి సృష్టి సస్య సంపత్తి కలుగుతుంది. పైగా కాల ఫలము రాత్రిపూట వస్తాను కాబట్టి విశాంజనాశనము. రక్తబలం సింహరక్త వస్తాను కాబట్టి పురుషకంత పీత వస్త్రధారణ ఫలము. ఆ యొక్క స్వామి ఎట్లాంటి వస్త్రం ధరించిన అంటే కదా పీత వస్త్రం అంటే కదా ఆ యొక్క ఆత్మహత్య వర్ణంతో ఆ యొక్క స్వామి ధరించిన వస్త్రం ధరించిన కాబట్టి యుద్ధమై వస్తుంది. కుంకల కందాలయనం
కుంకుమతో గంధం పెట్టుకున్నట్టు స్త్రీలకు కొంచెం నాశనంగా ఉంటుంది. ఆయన పగడ పుష్పధారణ పరము, పగడం అనేది ఆయన ఇవన్నీ పగడము ముత్యము ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా దానం ధరించిన వాటి ఆకలి భయం ఉంటుంది. రజత భూషణ పోతారు కదా, గురు కుమారవన్నీ కోల్పోయిన ఇంకా పైగా ఆయన సమయం 1406 మూర్తములాంటి శుభప్రదమైంది. ఇది సంక్రాంత లక్షణము. ఆయన ఈసారి గ్రహణము అస్మిన్ వర్షే భాద్రపద పౌర్ణమి అంటే 7వ తేదీ 2000 ఆ తర్వాత ఇంకా మౌఢ్య నిర్ణయం లైటింగ్ పెంచుకో మనము ఉత్సవం చేసుకోవాలి. ఆ గ్రహణం అంటే పౌర్ణమి రోజు స్వామి ఊరేగింపులో ఉన్నప్పుడు మనం దాన్ని ఆలోచన చేస్తున్నాం. ఆ స్వామి 8 గంటకంటే స్పర్శకాలము మధ్యాహ్నం 3:23, ఆ యొక్క మధ్యకాలము 5:50 నిమిషాలు, మోక్షకాలము రాత్రి 6:50 నిమిషాలు. ఉత్సవానికి బయటలేదు అంతవరకు మన దేశంలో ఏ గర్భవతి స్త్రీలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. నిన్న 15-20 ఫోన్లు వచ్చినాయి గ్రహణం ఉందా లేదా అని చెప్పి. మన దేశంలో ఉంటేనే పాటించాలి, లేకుండా పోతే ఈ పాక్షిక గ్రహణం ఉన్నా కూడా బయట దేశాల్లో మన దేశంలో లేకుండా పోతే పాటించాల్సిన అవసరం లేదు. లక్షణంగా గర్భవతి స్త్రీలు కూడా బయట తిరగచ్చు అని చెప్పి స్వాములు చెప్తా ఉంటాం. ఆ రెండు సార్లు మాత్రమే గ్రహణం వచ్చింది. తర్వాత ఈసారి మౌఢ్య నిర్ణయము. మౌఢ్యం అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే జ్యేష్ఠ పౌర్ణిమ నుంచి మంగళవారం రాత్రి 2:37 నుంచి గురుమౌఢ్యమి ఆరంభమైంది. దాని డేట్ ఎట్లా వస్తుందంటే 10/6/2025 నుంచి 8/7/2025 వరకు ఆషాఢ శుద్ధ త్రయోదశి వరకు గురుమౌఢ్య ప్రారంభం. అంటే ఆ గురుమౌఢ్యంలో పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ చేయుట చాలా శ్రేయస్కరం కాదు అని చెప్పి చెప్తా ఉంటాము. తర్వాత ఇంకోటి శుక్రమౌఢ్యమి సంభవిస్తా ఉంది 30/1/2025 మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు 1:57 శుక్రమౌఢ్యమి ఆరంభమైతే 13/2/2026 మాఘ బహుళ ఏకాదశి వరకు ఈ శుక్రమౌఢ్య త్యాగం అనేది ఉంది. అంటే అంత్యం అంతవరకు ఉంది. ఆ శుక్రమౌఢ్యంలో కూడా మనం అనేది సంతానం అనేది 4/5/2025 వైశాఖ శుద్ధ విద్యా బుధవారం ఆ బృహస్పతి మిథున రాశిలోకి వెళ్తున్నాడు స్వామి. మిథున రాశిలోకి అత్యంత శోభాయమానంగా పుష్కరాలు నిర్వహించబడతాయి. ఈసారి సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. సరస్వతి నది ఈసారి ఆ కుంభమేళ జరిగింది కదా, గంగా యమున సరస్వతి ఎట్లయితే ప్రవహిస్తుందో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. మనం అక్కడే పోయి స్నానాలు నిర్వహించాలి. 14 నుంచి 26 వరకు ఈ పుష్కరాలు అనేది జరుగుతాయి. ఆ పుష్కర స్నానం చేస్తే సర్వకార్య సిద్ధి, సర్వ ఆయుర ఆరోగ్యాలు బాగా ఉంటాయి అని చెప్పి ఈ శాస్త్రం అనేది గోచరిస్తుంది. తర్వాత ఈసారి రమే రాజైనాడు అంటే ఆదివారమే పండుగ వచ్చింది కాబట్టి ఏ రాజుకి అంటే ఎవరికైతే రాజయ్యే అభిప్రాయము రాజయ్యే సర్వ సుశుభులు ఉంటాయో ఆయనే రాజైనాడు. కాబట్టి అంటే సూర్యభవనే సాక్షాత్తుగా నారాయణ స్వరూపమే సూర్యభవనుడు. అలాంటి సూర్యభవన్ వల్లే ఎండలు రావాలన్నా, మేఘాలు రావాలన్నా, వర్షాలు రావాలన్నా, శరీరానికి ఆరోగ్యానికి ఎలాంటి జబ్బులు రానికుండా చేయాలన్నా, కళ్ళు తేజస్గా కనపడాలన్నా, కంటికి ఎలాంటి వ్యాధులు దగ్గరానికుండా చేయాలన్నా ఆ సూర్యభవనే కనకట్ట. అందుకే తెల్లవారుజామున నిద్ర చేసి నిత్య స్నానాలు నృత్యాలు నిర్వహించుకొని తూర్పు వైపుగా నిలబడి ఒక నమస్కారం చేస్తే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతాడు. అందుకే అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, కుంకుమార్చన ప్రియో హనుమాన, నమస్కార ప్రియో భానో భాస్కర అని చెప్పి చెప్తా ఉంటాం. నమస్కారం చేస్తే ఆయన ఆరోగ్యాలు చేకూరుతారు భగవంతుడు. అలాంటి ఈ సంవత్సరంలో ఎవరికైనా ఆరోగ్యరీత్యా ఏమైనా బాగుండకపోతే ఆ సూర్య నమస్కారం
పుణ్యకాలాలు చేసిన ఆ ఐరారోగ్యాలన్నీ నిర్వహిస్తాడు భగవంతుడు. తర్వాత ఈసారి ఇంకా ప్రజల ఉద్దేశి 15 పాలంటే కర్ణాసనం 15 పాలు, రాజ్య విద్వరం 11 పాలు, ఉగ్రం 5 పాలు, పుణ్యం చేసేవాళ్ళు 5 పాలు అయితే పాపం చేసేవాళ్ళు 5 పాలు. వ్యాధి వచ్చేది 15 పాలైతే దానికి డాక్టర్లు ఉండేవాళ్ళు ఉపశమనము 15 పాలు, అంటే ఎక్కువగా ఉంటారు డాక్టర్లు. ఆచారంలో ఉండేవాళ్ళు 7 పాలైతే అనాచారంలో 7 పాలు సమానం. పుట్టేవారు జన్మాలు 5 పాలు అయితే మరణించేవారు 5 పాలు సమానం ఉంటుంది. దేశం ద్రవం 11 పాలైతే దేశ స్వాతంత్రం వచ్చేది 9 పాలు. ఘోరభయం 19 పాలు అయితే కన్యాసనం 9 పాలు ఉంటుంది. గంగల భయం జాగ్రత్తగా ఉండాలి. అగ్నిభయం 15 పాలు అయితే ఆ దానికి శాంతి 5 పాలు, అందుకని అగ్నిభయం 10 పాలు ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క మృగాలు వృద్ధులు 15 పాలు అయితే మృగాలు తిరిగేది 13 పాలు. ఆ పంటలో ఉన్న కీలక భయం 15 పాలు అయితే కన్యాసనం 11 పాలు. మూసికి ఎరకలు మూసి పాలు అయితే 13 పాలు, కన్యాసనం 7 పాలు. అంటే ఎరకలు బాగా ఎక్కువ ఉంటుంది. మా యొక్క 3 పిల్లలు పెట్టుకున్నాం. సర్వోద్రవము 11 పాలు అయితే కన్యాసనం 9 పాలు, కామం 19 పాలు, లోభం 7 పాలు, మోహం 7 పాలు, మదం 3 పాలు, మాశ్చర్యం 13 పాలు, సుఖంగా ఉండే వాళ్ళు 3 పాలు అయితే దుఃఖంగా 7 పాలు. ఆ యొక్క ఇంకా భోగంగా ఉండే వాళ్ళు 9 పాలు అయితే విడంబరం 9 పాలు, మనోవ్యాధ 7 పాలు, ద్వేషం 3 పాలు, ప్రతిష్ట 15 పాలు, స్త్రీ ఉత్పత్తి 9 పాలు, పురుష ఉత్పత్తి 9 సమానంగా ఉన్నాయి. ఆ యొక్క న్యాయం చెప్పేవాళ్ళు 15 పాలు అయితే అన్యాయం చెప్పేవాళ్ళు 15 పాలు. వీడియో యాక్సెప్ట్ 7 పాలు అయితే కన్యాసం 7 పాలు, క్రోధం 11 పాలు, దంభంగా ఉండే 3 పాలు ఇట్లా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈసారి కందాయ ఫలితాలు చూసుకున్నట్లయితే కందాయ ఫలితాల్లో 3 కందాయాలు ఉంటాయి. ఆ 3 కందాయాలు ఆదిశోడు ఏ మహావ్యాధి నువ్వు పోతానా వాడికి ఫోటోలు చూద్దాం. ఆ 3 సెంటర్లు కూడా 3 ఒక్కొక్క ఫలితం కందాయ పత్రం ఎట్లుంటుందంటే ఒక్కొక్క సిద్ధపరికరాన్ని 4 నెలలు ఫలితం ఉంటుంది. అందుకే 4 నెలలు కూడా భగవంతుని ప్రార్థన చేస్తానికి ఆ ఫలితం కూడా వస్తుంది. ఇది ఆ కందాయ ఫలితాలు 20 నక్షత్రాలు అశ్విని నక్షత్రం. కందాయ ఫలితాల్లో ఇందులో కూడా వేసి సంకల్పతే ధనలాభము, సమసంకల్పతే సమలాభము, శూన్య సంకల్పతే శూన్య లాభం లభిస్తుంది. దాంట్లో 27 నక్షత్రాల్లో చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 2, మూడో కందాయం 3 పలికింది. భరణి నక్షత్రం మొదటి కందాయం 0 పలికితే రెండో కందాయం 0 పలికింది, మూడో కందాయం 1 పలికింది. కృత్తికా నక్షత్రం మొదటి కందాయం 3, రెండో కందాయం 1, మూడో కందాయం 4గా పలికింది. రోహిణి నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 2, మూడో కందాయం 2గా పలికింది. మృగశిర నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 0గా పలికింది. ఆరుద్ర నక్షత్రం మొదటి కందాయం 4, రెండో కందాయం 1, మూడో కందాయం 3గా పలికింది. పునర్వసు నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 2, మూడో కందాయం 1గా పలికింది. పుష్యమి నక్షత్రం మొదటి కందాయం 2, రెండో కందాయం 0, మూడో కందాయం 4గా పలికింది. ఆశ్లేష నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 1, మూడో కందాయం 2గా పలికింది. మకర నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 2, మూడో కందాయం 0 పలికింది. పుబ్బ నక్షత్రం మొదటి కందాయం 3,
రెండో కందాయం 0, మూడో కందాయం 3గా పలికింది. ఉత్తరా నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 1, మూడో కందాయం 1గా పలికింది. హస్తా నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 4గా పలికింది. చిత్తా నక్షత్రం మొదటి కందాయం 4, రెండో కందాయం 0, మూడో కందాయం 2గా పలికింది. మరి స్వాతి నక్షత్రం సాక్షాత్తుగా నరసింహస్వామి నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 1, మూడో కందాయం 0గా పలికింది. విశాఖ నక్షత్రం మొదటి కందాయం 2, రెండో కందాయం 2, మూడో కందాయం 3గా పలికింది. అనురాధ నక్షత్రం స్వామి పేరు నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 0, మూడో కందాయం 1గా పలికింది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 1, మూడో కందాయం 4గా పలికింది. మూలా నక్షత్రం మొదటి కందాయం 3, రెండో కందాయం 2, మూడో కందాయం 2గా పలికింది. పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 0, మూడో కందాయం 0 పలికింది. ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో కందాయం 1, రెండో కందాయం 1, మూడో కందాయం 3గా పలికింది. శ్రవణ నక్షత్రం సాక్షాత్ వెంకటేశ్వర నక్షత్రం శ్రవణ నక్షత్రం మొదటి కందాయం 4, రెండో కందాయం 2, మూడో కందాయం 1గా పలికింది. తర్వాత ధనిష్ఠ నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 0, మూడో కందాయం 4గా పలికింది. తర్వాత శతభిష నక్షత్రం మొదటి కందాయం 2, రెండో కందాయం 1, మూడో కందాయం 2గా పలికింది. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 2, మూడో కందాయం 0గా పలికింది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 0, మూడో కందాయం 3గా పలికింది. తర్వాత రేవతి నక్షత్రం మొదటి కందాయం 3, రెండో కందాయం 1, మూడో కందాయం 1గా పలికింది. ఈ 3 అంకెలు ప్రతి 4 మాసాలకు ఒకటి విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ప్రతి 4 మాసాలు తర్వాత 4 మాసాలు తర్వాత 4 మాసాలు 12 మాసాల్లో 3 భాగాలు చేసుకుంటే ఈ 3 కందాయాలు అనేది దాని విధంగా గోచరిస్తాయి. తర్వాత ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఆదాయం 2 పాలు, వ్యయం 14 పాలు. తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11 పాలు, వ్యయం 5 పాలు. మిథున రాశి వాళ్ళకి 14 పాలు ఆదాయం అయితే 2 పాలు వ్యయం ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆదాయం 8 పాలు, వ్యయం 2 పాలు. సింహరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆదాయం 11 పాలు, వ్యయం 11 పాలు సరి సమానం. కన్యా రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 14 పాలు ఆదాయం అయితే 2 పాలే ఖర్చు. తులారాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 11 పాలు ఆదాయం అయితే 5 పాలే ఖర్చు. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 2 పాలు ఆదాయం అయితే 14 రూపాయలు ఖర్చు. ధనుస్సు రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 5 పాలు ఆదాయం అయితే 5 పాలు వ్యయం ఉంటుంది. తర్వాత మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 8 పాలు ఆదాయం అయితే 14 రూపాయలు ఖర్చు. తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 8 పాలు ఆదాయం 14 పాలు ఖర్చు. తర్వాత మీన రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 5 పాలు ఆదాయం 5 పాలు ఖర్చు. తర్వాత రాజ్యపూజ్య అవమానాలు చూసుకున్నట్లయితే మేష రాశి వాళ్ళకి 5 పాలు పూజించే వాళ్ళు ఉంటే 7 మంది అవమానం చేసే వాళ్ళు. అలాగే వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 1 పాలు రాజ్యపూజ్యం, 3 పాలు అవమానం. మిథున రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే 4 పాలు పూజించే వాళ్ళు, అవమానం చేసే వాళ్ళు 3. తర్వాత కర్కాటక రాశి 7 పాలు రాజ్యపూజ్యం ఉంటే 3 పాలు అవమానం. సింహరాశి వాళ్ళకి 3 పాలు రాజ్యపూజ్యం ఉంటే 6 పాలు అవమానం. తర్వాత కన్యా రాశి 6 పాలు రాజ్యపూజ్యం ఉంటే 6 పాలు అవమానం చేసేవాళ్ళు. తులారాశి వాళ్ళకి 2 పాలు రాజ్యపూజ్యం ఉంటే అవమానం చేసేవాళ్ళు 2. వృశ్చిక రాశి వాళ్ళకి 5 పాలు రాజ్యపూజ్యం ఉంటే 2 పాలు అవమానం. తర్వాత ధనుస్సు రాశి 1 పాలు రాజ్యపూజ్యం ఉంటే 5 పాలు అవమానం. మకర రాశి వాళ్ళకి రాజ్యపూజ్యం 4 ఉంటే అవమానం 5 పాలు. కుంభరాశి వాళ్ళకి 7 పాలు రాజ్యపూజ్యం ఉంటే 5 పాలు అవమానం. మీన రాశి వాళ్ళకి 3 పాలు రాజ్యపూజ్యం ఉంటే అవమానం చేసే వాళ్ళు 1. తర్వాత ఈసారి విశేషంగా విశ్వావసునామ సంవత్సరం అలాంటి క్రోధి అనే కోపాలు భావాలు ఏం లేకుండా సాక్షాత్తుగా విశ్వావసు అనేది చాలా గొప్పమైన సంవత్సరం. ఆ గొప్ప సంవత్సరం కాబట్టి సప్త ఋషుల్లో ఒకటైన అంటే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూర్చోబెట్టినప్పుడు కలిపే ఆ విశేషమైన ఆ ఋషి యొక్క నక్షత్రం పేరే విశ్వావసునామ నక్షత్రం. ఆ సంవత్సరంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆ కాత్రీక్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి ప్రతి ఒక్కరికి అందరికీ బాగా చేకూరాలని చెప్పి స్వస్త్యాది డాడీకి
లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటుగాక, దేశం సస్యశ్యామలమై ఎటువంటి చోర బాధాది యుద్ధ బాధాది భయాలు లేకుండా స్వామి అనుగ్రహం వల్ల అందరూ బాగుండేదాకా. శుభం భూయా. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో. పరమాత్ముడవు
ద్వాపరమందున కృష్ణుడవై కలియుగమందున వెలసినాడవు భక్తులకు మహనీయుడవై ఏడు కొండలో వెంకటరమణ ఎంతటి దేవుడవు నీవు ఎంతటి దేవుడవు నీవు ఎంతటి దేవుడవు